Hi everyone, and this is Sandeep. You are watching Samyan's EduHub channel. And last class we discussed about Bohr's atomic model, right? So now we are going to discuss about the JEE means and NEET previous questions and MCET also. So let us start with this question. The radius of second orbit of hydrogen atom is seen as that of orbit of an ion N and X respectively. అంటే ఏమంటున్నారంటే రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ యొక్క హైడ్రోజన్ ఆటం అంటే రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం అనేది దేని యొక్క రేడియస్ తో మ్యాచ్ అవుతుంది అంటే ఇచ్చిన ఆప్షన్లలో ఏ రేడియస్ తో సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం యొక్క రేడియస్ మ్యాచ్ అవుతుంది. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికంటే ముందు what is the formula of radius of nth orbit? What is the formula of radius of nth orbit? 0.529 into n square by z angstrom. So radius of nth orbit equal to 0.529 into n square by z angstrom. నేను ఏం చేస్తున్నా ఈ 0.529 ని angstrams ని ఒక కాన్స్టెంట్ టర్మ్ తో రీప్లేస్ చేస్తా. ఏంటది? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు a0 ఇంటూ n స్క్వేర్ బై z angstrams. n స్క్వేర్ బై z angstrom ని కూడా తీసేసి angstrom కూడా లేదు ఇక్కడ. సో angstrom ని కూడా నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హైడ్రోజన్ ది క్యాలిక్యులేట్ చేయండి. ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ అన్నారు అంటే n వాల్యూ ఎంత? n వాల్యూ 2. జెడ్ ఆటం జెడ్ వాల్యూ ఎంత హైడ్రోజన్ కి? 1. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. రేడియస్ ఆఫ్ ఎంత ఆర్బిట్ అంటే సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం. ఓకే, రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. a0 ఇంటూ n స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n హియర్? 2. సో దట్ ఈస్ 2 స్క్వేర్ బై 1. సో జెడ్ వాల్యూ ఎంత? అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ 1. సో రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఈక్వల్ టు 4 ఇంటూ a0. సో ఇది రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ వాట్? హైడ్రోజన్ ఆటం. ఇప్పుడు మనం దేని యొక్క దాంతో కంపేర్ చేయాలంటే ఈ రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఇందులో వీటితో మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ అది మనకు తెలియదు కాబట్టి రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఆఫ్ ఎక్స్ అయాన్ అది మనకు తెలియదు, అయాన్ తెలియదు ఎక్స్, రైట్? సో a0 ఇంటూ n స్క్వేర్ బై z. లెట్ us say this is equation 1 and equation 2. ఆల్రెడీ క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. అంటే సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం దీనితో అది ఈక్వల్ గా ఉంటుంది, ఈ రేడియస్ తో, ఈ అయాన్ యొక్క రేడియస్ తో ఈక్వల్ గా ఉంటుంది. సరే, ఆ రెండింటిని ఈక్వల్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. సో 4 ఇంటూ a0 ఈక్వల్ టు a0 ఇంటూ n స్క్వేర్ బై z. ఓకేనా? సో అప్పుడు a0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది? n స్క్వేర్ బై z. n స్క్వేర్ బై z ఏమొచ్చింది ఇక్కడ? n స్క్వేర్ బై z 4 కి ఈక్వల్ అయింది. చూద్దాం మరి ఇందులో n స్క్వేర్ బై z 4 కి ఈక్వల్ అయ్యేది ఏదైనా ఉందా? ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఈ రెండు ఆప్షన్స్ బెరిలియం +2 ఉంది, బెరిలియం +3 ఉంది. బట్ హైడ్రోజన్ ఆటం బోర్ అటామిక్ మోడల్ అన్నారు కాబట్టి బోర్స్ అటామిక్ మోడల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్. సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి బెరిలియం +2 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. సో ఇది తీసుకోకూడదు, ఇది అవసరం లేదు. లిథియం +2 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? లిథియం +2 లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఇది కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ బి ని చెక్ చేద్దాం. బి లో n వాల్యూ ఏంటి? n వాల్యూ 3 అండ్ z వాల్యూ ఫర్ ద లిథియం ఈస్ 3. సో మీరు చూడండి 3 స్క్వేర్ బై 3 4 కి ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు, కాబట్టి ఆన్సర్ అది కాదు. సో నెక్స్ట్ వన్ సి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సి ఆప్షన్ లో n వాల్యూ ఎంత ఉంది? 4 స్క్వేర్ అండ్ అటామిక్ నెంబర్ ఫర్ బెరిలియం ఆటం ఈస్ 4. So 4 square by 4 is matching with 4. You see 4 cancel అయితే ఇది మ్యాచ్ అవుతుంది. సో n square by z వాల్యూ 4 ఇచ్చేది ఓన్లీ ఇది. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? సి. అంటే ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ బెరిలియం 3+ అయాన్ అనేది సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం యొక్క రేడియస్ తో మ్యాచ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, డి బ్రోగ్లీస్ వేవ్ థియరీ. సో డి బ్రోగ్లీ ఒక వేవ్ లెంత్ కి ఒక ఫార్ములా ఇచ్చాడు. పార్టికల్ నేచర్ అంటే ఏదైనా కదులుతున్న ఆబ్జెక్ట్ కి, మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ కి పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది అని చెప్పారు. అందులోనే సపోజ్ ఒక న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది ఒక పర్టికులర్ ఆర్బిట్ లో. సో దాని రిలేటెడ్ ఫార్ములా ఇది. సో దాన్ని అది ఫార్మ్ చేసే ఆ ఎలక్ట్రాన్ ఫార్మ్ చేసే వేవ్ యొక్క వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. లాంబ్డా ఈక్వల్ టు 2π రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ బై n. ఓకే, సో దిస్ ఈస్ a general formula for to find out the wavelength for any object. Lambda equal to h by p. So where p is the momentum. What is the p here? P ni momentum antamu. So velocity equal to velocity అంటే lambda equal to h by mv
అక్కడ p ని mb తో రీప్లేస్ చేసాము. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి lambda equal h by root over 2m into kinetic energy, సెకండ్ ఫార్ములా kinetic energy related, and third formula potential related, lambda equal h by root over 2m into charge into potential, and దీనికి షార్ట్ కట్ ఫార్ములా ఉంది. సో షార్ట్ కట్ ఫర్ ద ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే, చార్జ్ ని మాస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా ఇలా మారుతుంది. lambda equal to root over 150 by v and angstroms. ఆ రూట్ ఓవర్ 150 ని మీరు సాల్వ్ చేస్తే ఇది వస్తుంది 12 144 కదా, 12.27 into 12.27 అరౌండ్ మనకి 150 కి దగ్గరలో ఉంటుంది. సో 12.27 by square root of v. What is the v here? V is the potential. Okay, so here we have one example. Find the ratio of wavelength of particle and proton accelerated through some potential difference. Okay, ఇక్కడ potential related అని ఇచ్చారు. Find the ratio of the wavelength of alpha particle and proton. అంటే alpha particle యొక్క wavelength కి proton యొక్క wavelength వాటి మధ్యలో రేషియో తీసుకోమన్నారు. సో which is accelerated through some potential difference v. అప్పుడు v కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా తీసుకోవాలి. lambda equal to h by root over mqv. సో రెండింటికి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వేవ్ లెంత్ అనేది దేనికి రిలేటెడ్ ఉంటుంది? మాస్ కి అండ్ చార్జ్ కి. ఇక్కడ మాస్ అండ్ చార్జ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ గా ఉన్నాయి. సో దీన్ని మనం స్క్వేర్ చేసి ఆ స్క్వేరింగ్ బోత్ సైడ్ చేస్తే మనకి రిలేషన్ వస్తుంది. ఓకే, మాస్ ఆఫ్ ద ఆల్రెడీ మీకు తెలుసు, మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ తో కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది? 4 times ఎక్కువ ఉంటుంది. తెలుసు కదా. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? హీలియం పార్టికల్. హీలియం పార్టికల్ అంటే ఎన్ని మాస్ నెంబర్ ఎంత? హీలియం పార్టికల్ కి, హీలియం ఆటమ్ కి మాస్ నెంబర్ 4, ప్రోటాన్ కి 1. అంటే 1 అనేది ప్రోటాన్ తో హీలియం తో కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్ ఎక్కువ? 4 times. అంటే మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ అనేది 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ కి ఈక్వల్. ఓకే, అలాగే చార్జ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ 2 times ఆఫ్ ద చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ కి ఈక్వల్. ఓకే, ఎందుకు? హీలియం కి చార్జ్ ఏముంటుంది? హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి అనుకోండి, హీలియం కి ఏ చార్జ్ వస్తుంది? +2 చార్జ్ వస్తుంది. అందుకే ప్రోటాన్ కి +1 చార్జ్ ఉంటుంది, ఆల్ఫాకి +2 చార్జ్ ఉంది. అందుకే 2 times ఆఫ్ ద చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ కి ఈక్వల్. సో ఈ రిలేషన్ మీరు తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ రేషియో lambda alpha by lambda proton equal to 1 by 2 root 2. Okay. Okay, this question given in JEE Mains 2024. The de Broglie wavelength of an electron in the fourth orbit is dash into pi a naught. What is the a naught here? A naught is the Bohr's radius. Okay. So first you need to find out that is the formula of radius of nth orbit is what is the formula of radius of nth orbit? Radius of nth orbit is the de Broglie's wavelength of an electron in the fourth orbit is dash into pi a naught. So వాళ్ళు ఏమడిగారంటే ఫోర్త్ ఆర్బిట్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ అడిగారు. అది డాష్ టైమ్స్ ఆఫ్ పై ఏ నాట్. వాట్ ఇస్ ఏ నాట్ హియర్? ఏ నాట్ ఇస్ ద బోర్స్ రేడియస్. మీకు తెలుసు ఆల్రెడీ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ కి ఫార్ములా ఏం చెప్పండి? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ కి ఫార్ములా 0.529 into n square by j angstrom. దాన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, a naught into n square by z. ఆ a naught అంటే 0.529, అది రేడియస్ ఆఫ్ బోర్స్ ఆర్బిట్. అది ఏ నాట్ అనే కాన్స్టెంట్ తో రిప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఆర్బిట్ యొక్క రేడియస్ కావాలి మనకి? ఫోర్త్ ఆర్బిట్. రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ 4 square by 1. సో అంటే ఏమైంది ఇక్కడ? రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ ఈక్వల్ టు 16 ఏ నాట్. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? de Broglie's వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ కి ఫార్ములా ఇచ్చాను నేను, lambda n ఈక్వల్ టు 2 pi rn by n. Okay, so use this formula and find out the answer. So 2 pi wavelength of the fourth orbit, 2 pi into what is the radius of fourth orbit? Just now we calculated, that is 16 a naught by both orbit annaru entadi 4. 4 how many times? 4 times. So 2 into 4 is how much? 8. 8 into pi a naught. So this is the value of the de Broglie wavelength of electron in the fourth orbit is 8 pi a naught. So ఇక్కడ మీరు ఇంటిజర్ లో 8 అని టైప్ చేయాలి బ్లాంక్ లో. ఓకే ఓకే, నెక్స్ట్ హియర్ వి హావ్ ద క్వాంటమ్ నెంబర్స్. మన అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమేం కావాలి? డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, కాలనీ, రైట్? ఆ కాలనీ నేమ్, సో తర్వాత విలేజ్ నేమ్, నెక్స్ట్ మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇవన్నీ కావాలి. ఈ అన్ని అడ్రస్ కి ఇవన్నీ కావాలి, రైట్? అలాగే ఎలక్ట్రాన్ యొక్క లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి 4 క్వాంటమ్ నెంబర్స్ కావాలి. ఓకే, టు లొకేట్ ద అడ్రస్ ఆఫ్ ఎలక్ట్రాన్,
to locate the position and energy of an electron. Here, how many quantum numbers are required? 4 quantum numbers are required. In the first quantum number is principal quantum number. This we are compared with CP, principal quantum number. Azimuthal quantum number we are compared with the speeds. Okay. So principal quantum number is n. So it will be indicated with the letter n. So what is the n here? It describes the shell orbital size, energy size. As the n value increases, radius of the orbital also increases, energy of the orbital also increases. And n value పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? ఆర్బిట్ నెంబర్ పెరుగుతుంటే ఏమవుతుంది? yes, energy పెరుగుతుంది and energy increases, radius of the orbit also increases. So how do you indicate it with the orbits? With letters KLMN with numbers 1, 2, 3, 4. First orbit number is K shell, second orbit is L, third M, fourth N. And also Bose calculated this orbital angular momentum of electron. How much it is? MVR equal to NH by 2pi. And how many electrons are filled with? How many electrons are we can fill with orbit? ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2n స్క్వేర్. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? n స్క్వేర్. ఇది నేను చెప్తాను మళ్ళీ. n స్క్వేర్ నెంబర్ అనేది ఆర్బిటాల్స్. ఆర్బిటాల్ అంటే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, సారీ s సబ్ షెల్, p సబ్ షెల్, d సబ్ షెల్, f సబ్ షెల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ s సబ్ షెల్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 1, p లో 3, d లో 5, f లో 7. అవి ఆర్బిటాల్స్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ ఆర్బిట్ ఈక్వల్ టు n స్క్వేర్. ఒక్కొక్క ఆర్బిటాల్ అంటే ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? 2 electrons. The total electron we can fill in each orbit is how much? 2n square. 2n square electrons ని మనం fill చేయొచ్చు. First orbit లో ఎన్ని electrons fill చేయొచ్చు? 2 electrons. First orbit లో ఎన్ని electrons fill చేయొచ్చు? 2 electrons. First orbit we can fill with how many electrons? 2 electrons. So 2 into 1 square is 2 electrons. Second orbit we can fill with how many electrons? 2 into 2 square, that is 8 electrons. Third orbit can fill with 2 into 3 square, that is 2 into 9, 18 electrons. And fourth orbit we can fill with how many electrons? 32 electrons. Like that, each orbit can fill with how many electrons? 2n square number of electrons. N is the orbit number. Okay, n is the orbit number. Next here we have the azimuthal quantum number. Azimuthal quantum number we describe with the letter L. So azimuthal quantum number, principal quantum number ఏమో షెల్ గురించి చెప్తే, అజిముథల్ క్వాంటం నెంబర్ దాంట్లో ఉండే సబ్ షెల్ గురించి చెప్తాది. అంటే ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది, దట్ ఈస్ ఎస్ సబ్ షెల్. చెప్తా మీకు. సపోజ్ ఇది న్యూక్లియస్ కదా, ఇది ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ ఎస్ సబ్ షెల్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ లో sp ఉంటుంది, థర్డ్ ఆర్బిట్ లో spd ఉంటుంది, ఫోర్త్ ఆర్బిట్ లో spdf ఉంటాయి. అంటే ఫస్ట్ ఆర్బిట్ లో 1s అనే సబ్ షెల్ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్ లో 2s 2p, థర్డ్ ఆర్బిట్ లో 3s 3p 3d, ఫోర్త్ ఆర్బిట్ లో 4s 4p 4d 4s. అంటే అజిముథల్ క్వాంటం నెంబర్ ఏం చెప్పారంటే, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటే ఆర్బిట్ నెంబర్ గురించి చెప్తే, అజిముథల్ క్వాంటం నెంబర్ ఆర్బిట్ లో ఉండే సబ్షెల్స్ గురించి. ఆర్బిట్ ఈస్ నథింగ్ బట్ షెల్ గురించి చెప్పేది క్వాంటం నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ షెల్ గురించి చెప్తే, అజిముథల్ క్వాంటం నెంబర్ అందులో ఉండే సబ్షెల్స్ గురించి చెప్పింది. ఏంటది? ఒక్కొక్క సబ్షెల్ అంటే ఆర్బిట్ నెంబర్ కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఉంటాయి. First orbit consists only 1 subshell. Second orbit consists 2 subshells. Third orbit consists 3 subshells, and fourth orbit consists 4 subshells. అంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ కి, అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ కి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. Is it clear to everyone? Okay. Now, so ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఓన్లీ 1 సబ్షెల్స్ ఉంటాయి. సెకండ్ ఆర్బిట్ లో 2 సబ్షెల్స్ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్షెల్, ఫోర్త్ ఆర్బిట్ లో 4 సబ్షెల్. ఫస్ట్ ఆర్బిట్ లో ఉండే సబ్షెల్స్ ఏంటి? 1s. సెకండ్ ఆర్బిట్ లో 2s 2p, థర్డ్ ఆర్బిట్ లో 3s 3p 3d, ఫోర్త్ ఆర్బిట్ లో 4s 4p 4d 4s. Is it clear now? Very good, nice. ఓకే, సో ఇప్పుడు క్వాంటమ్ నెంబర్స్ లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కి n ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, n ఈక్వల్ టు 2 అంటే సెకండ్ ఆర్బిట్, 3 అంటే థర్డ్ ఆర్బిట్, 4 అంటే ఫోర్త్ ఆర్బిట్, ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే సబ్షెల్స్ కూడా నెంబర్స్ ఉంటాయి. l ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమనాలి? s సబ్షెల్. l ఈక్వల్ టు 1 అయితే p సబ్షెల్. l ఈక్వల్ టు 2 అయితే d సబ్షెల్. l ఈక్వల్ టు 3 అయితే ఓకే. ప్రతి ఆర్బిట్ లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయంటే 0 to n - 1 వరకు ఉంటాయి అన్నారు. అంటే దీని అర్థం ఏంటి?
ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ సెల్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఒకటే ఒక సబ్ సెల్ ఉంటుంది, L ఈక్వల్ టు 0. n మైనస్ 1 అంటే n మైనస్ 1 అంటే 1 మైనస్ 1 అంటే ఎంత? 0. అంటే సెకండ్ ఆర్బిట్ లో ఏం సబ్ సెల్స్ ఉంటాయి? L ఈక్వల్ టు 0 ఉంటుంది, 1 ఉంటుంది. రెండే సబ్ సెల్స్ ఉంటాయి. n మైనస్ 1 అన్నారు, 2 మైనస్ 1 అంటే ఎంత? అంటే 0 నుంచి 1 వరకు ఉంటాయి, 0 టు 1. అలాగే n ఈక్వల్ టు 3 రాయడానికి లేదు. ఓకే, సో n ఈక్వల్ టు 3, జస్ట్ a minute. సో n ఈక్వల్ టు 3 అయితే ఎన్ని సబ్ సెల్స్ ఉంటాయి చెప్తారా? n ఈక్వల్ టు 3. సో n ఈక్వల్ టు 3 అయితే L ఈక్వల్ టు 0, 1, 2 ఎప్పటి వరకు ఉండాలి? 3 మైనస్ 1 వరకు, అదే లాస్ట్ సబ్సెట్. ఓకే, L ఈక్వల్ 0 అయితే S, L ఈక్వల్ టు 1 అయితే P, L ఈక్వల్ 2 అయితే D. అంటే థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్సెట్స్ ఉంటాయి, 3S, 3P, 3D. అలాగే n ఈక్వల్ టు 4 అయితే ఎక్కడ వరకు ఉంటాయి సబ్సెట్స్? L ఈక్వల్ టు 0 టు 3, 0, 1, 2, 3. అంటే n మైనస్ 1 అంటే దాని అర్థం అది. n మైనస్ 1 అంటే ఆర్బిట్ యొక్క నెంబర్ ని -1 చేస్తే అది లాస్ట్ సబ్సెల్ అని అర్థం. దాంట్లో ఉండే లాస్ట్ సబ్సెల్ అంటే ఫోర్త్ ఆర్బిట్ లో లాస్ట్ సబ్సెల్ ఏంటి? 3. థర్డ్ ఆర్బిట్ లో లాస్ట్ సబ్సెల్ 2. సెకండ్ ఆర్బిట్ లో లాస్ట్ సబ్సెల్ 1 అండ్ ఫస్ట్ ఆర్బిట్ లో లాస్ట్ సబ్సెల్ ఇస్ 0. అలాగా ఫోర్త్ ఆర్బిట్ లో ఎన్ని సబ్సెల్స్ వచ్చాయి? మొత్తం 4 సబ్సెల్స్ వచ్చాయి, 4S, 4P, 4D, 4F. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, అండ్ ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ ద ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. రూట్ ఓవర్ L ఇంటూ L ప్లస్ 1 H బై 2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం. అంటే ఆర్బిటల్ లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కి ఉండే ఎనర్జీ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం అంటాం. దాన్ని ఏ ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? రూట్ ఓవర్ L ఇంటూ L ప్లస్ 1 H బై 2π. అలా ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఓకే, హౌ డు యూ క్యాలిక్యులేట్ ద ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం? చూడండి, ఫర్ 3p ఆర్బిటాల్ అన్నారు. 3p ఆర్బిటాల్ కి P అంటే ఎంత? L వాల్యూ ఎంత? P కి L ఈక్వల్ ఎంత? 1. ఈ ఫార్ములాలో వేయండి, ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వస్తుంది రూట్ ఓవర్ 1 ఇంటూ 1 ప్లస్ 1 H బై 2π. 1 ప్లస్ 1 ఏమవుతుంది అంటే రూట్ ఓవర్ 1 ఇంటూ 2 ఇంటూ H ని H బై 2π ని H క్రాస్ తో మనం ఇండికేట్ చేయొచ్చు. H కట్ అని ఉంది కదా, H ని ఇలా కట్ చేస్తారు కదా, H క్రాస్ అంటే ఏంటి? దాని అర్థం H బై 2π. మరి 4t కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? L ఈక్వల్ ఎంత? దీనికి L ఈక్వల్ ఎంత? D సబ్సెల్ కి L వాల్యూ ఎంత? 2. సో L వాల్యూ 2 అంటే ఏం రాయాలి? రూట్ ఓవర్ L ఇంటూ L ప్లస్ 1 H బై 2π అంటే 2 ఇంటూ 2 ప్లస్ 1 H బై 2π. చెప్పండి, 2 ఇంటూ 2 ప్లస్ 1 అంటే ఎంత? 2 ఇంటూ 3 6 అవుతుంది. రూట్ ఓవర్ 6 H క్రాస్ H బై 2π అంటే రూట్ 6 H బై 2π అవుతుంది. ఇది MCQ క్వశ్చన్స్ లో అడగడానికి ఛాన్స్ ఉంది, రైట్? సో నెక్స్ట్ వి ఆర్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ ఆర్బిటల్ యొక్క షేప్స్ గురించి చూద్దాం. S ఆర్బిటల్ ఎలా ఉంటుంది? స్పెరికల్ షేప్ లో ఉంటుంది. దీని యొక్క మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ 0 గా తీసుకున్నాము. ఓకే, చెప్తాను మళ్ళీ, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ నెక్స్ట్ వస్తుంది. బట్ ఈ ఆర్బిటల్ అనేది వీటి యొక్క లోబ్స్ యాక్సిస్ పైన అలైన్మెంట్ అయి ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్ పైన ఈ లోబ్ అలైన్మెంట్ అయి ఉంటే దాన్ని ఏమనాలి? Px ఆర్బిటల్ అంటాము. y యాక్సిస్ పైన అలైన్మెంట్ ఉంటే Py, z యాక్సిస్ పైన ఉంటే Pz. సో మరి ఈ ఆర్బిటల్ దేని గురించి చెప్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే మాక్సిమం ఉందో దాన్ని ఆర్బిటల్ అంటారు. అంటే ఇప్పుడు ఈ క్లౌడ్ లో ఎలక్ట్రాన్ తిరుగుతుంటది అనమాట. ఏ షేప్ లో తిరుగుతుంటది? ఒక స్పెరికల్ షేప్ లో తిరుగుతుంటది. అలాగా క్లౌడ్ యొక్క అట్మాస్ఫియర్ చుట్టూ ఒక చిన్న ఇమాజినరీ ఒక లైన్ గీస్తే అదొక స్పెరికల్ షేప్ లో వచ్చింది, దాన్ని మనం ఆర్బిటల్ అని అంటుంది. ఆర్బిటల్ అంటే ఏంటి? ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే మాక్సిమం ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్. ఇప్పుడు మీ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ యూ ఎక్కడ అంటే ఈ టైంలో ఎక్కడ ఉన్నారు? కాలేజ్ లో ఉన్నారు. ఈ టైంలో మీ ఫైండింగ్ ఆఫ్ యూ ఇన్ యువర్ హోమ్ 0. దట్ ఈస్ నోడల్ ప్లేన్. అంటే మీరు ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే కూర్చుంటారో ఆ ప్లేస్ నుంచి ఒక ఇమాజినరీ లైన్ గీస్తే అది ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ ని ఆర్బిటాల్ అని ఆర్బిటాల్ అంటాం. అలాగే ఎలక్ట్రాన్ ఏమో P సబ్సెల్ ఎలా తిరుగుతుంటది? అది తిరిగే చుట్టూ ఒక ఇమాజినరీ షేప్ గీస్తే ఒక డంబెల్ షేప్ లో తిరుగుతున్నట్టుగా వచ్చింది. P సబ్సెల్ లో డంబెల్ ఎక్స్ యాక్సిస్ అలైన్మెంట్ లో తిరిగితే Px, y యాక్సిస్ లో తిరిగితే Py, z యాక్సిస్ అంటే Z యాక్సిస్ మనం గీయలేం కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే అంటే బోర్డ్ కి ముందుకి, బోర్డ్ కి వెనక్కి ప్లేన్ ఎలా ఉంటుంది? సేమ్ అలాగా. సో ఇటు ముందుకి ఒక లోబ్, వెనక్కి ఒక లోబ్, అది Z యాక్సిస్. దట్ ఈస్ వి కాల్ Tz ఆర్బిటాల్. నౌ హియర్ వి హావ్ ద D ఆర్బిటాల్. D ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి? D ఆర్బిటాల్ 5 ఉన్నాయి. సో ఇవి ఎట్లా వచ్చాయి? నెంబర్ ఎలా వచ్చిందో చెప్తా. -2, -1, 0, +1, +2. అది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ చెప్పారు. మళ్ళీ సబ్సెల్స్ లో మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయని ఎవరు చెప్పారు?
మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అది తర్వాత వస్తుంది. సో డిఎక్స్ అంటే ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి లోబ్స్. లోబ్స్ ఎలా ఉన్నాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉన్నాయి. డిఎక్స్వై డివైజెడ్ కూడా ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉన్నాయి లోబ్స్. అలాగే డిజెడ్ఎక్స్ కూడా ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉన్నాయి లోబ్స్. అంటే 3 లోబ్స్ అంటే 3 ఆర్బిటాల్స్ ఎలా ఉన్నాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇవి కూడా ఇన్ బిట్వీన్ ద డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్ ఏమో ఎలా ఉందో జెడ్ యాక్సిస్ ఉంటుంది. ఇది కొంచెం తప్పుపడింది. యాక్చువల్గా ఇది ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన ఉంటుంది ఆర్బిటల్. కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ. ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఒక లోబ్ అలైన్మెంట్ ఉంటుంది, ఒకటి వై యాక్సిస్ పైన ఉంటుంది. అంటే ఎలా? ఎక్స్ యాక్సిస్ పైన లోబ్ ఎలా ఉంటుంది అంటే చెప్తా ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది అన్నాను కదా, ఎలా ఉంటది అది? ఇది ఇక్కడ గీస్తున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఒక లోబ్ ఏమో ఎక్స్ యాక్సిస్ పైన ఇలా ఉంటది, ఇంకొక లోబ్ వై యాక్సిస్ పైన ఇలా గీసుకోవాలి. అది కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ. సో దీన్ని డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటారు. ఒకటి ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, ఒకటి వై యాక్సిస్ పైన ఉంది. దీన్ని డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ లోబ్ అని అంటాం. సో డిజెడ్ స్క్వేర్ ఎలా ఉంటుందంటే జెడ్ యాక్సిస్ పైన ఉంటాయి దీని లోబ్స్, ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఉంటుంది. సో ఈ షేప్ లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏమైనా తెలిసింది మీకు? ఆర్బిటాల్ అంటే ఏంటి? ఆర్బిటాల్ కు ఒక షేప్ ఉంటుంది. అంటే ఆర్బిటాల్ మీన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వేర్ ఇన్ దట్ రీజన్ ఇస్ మాక్సిమం. ద రీజన్ ఇన్ విచ్, ద డెఫినేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ చెప్తున్నా, ద రీజన్ ఇన్ విచ్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ మాక్సిమం. ఏ రీజన్ లో అయితే ఎలక్ట్రాన్ ని కనుక్కునే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమనాలి? ఆర్బిటాల్ అంటాం. అంటే ఈ రీజన్ లో మనం ఆ ఎలక్ట్రాన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అన్నాం. రైట్? Is it clear to everyone? Now the magnetic and spin quantum numbers. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని ఒక సిటీ తో కంపేర్ చేసినాం. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ని స్ట్రీట్ తోటి అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని హౌస్ తో కంపేర్ చేస్తాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని హౌస్ తో. ఇప్పుడు హౌస్ నెంబర్స్ ఇవ్వాలి కదా, అలాగే ఇక్కడ కూడా హౌస్ నెంబర్స్ ఎట్లా ఇవ్వాలో చూద్దాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ ఆఫ్ అన్ ఆర్బిటాల్ గురించి చెప్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతాయి ఓరియంటేషన్ దాని గురించి చెప్తుంది. అండ్ వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ. -L నుంచి +L వరకు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఉంటాయి. అంటే ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L = 0 ఉంది అనుకోండి. L = 0 ఉంటే S ఆర్బిటాల్, సారీ ఇది S సబ్షెల్. ఇది సబ్షెల్ లో ఉండే బాక్సెస్ ఉంటాయి చూసినారా, వాటిని ఆర్బిటాల్స్ అంటాం. రైట్? సో ఇప్పుడు దీనికి L వాల్యూ ఏముంటది? L వాల్యూ ఏముంటది ఇక్కడ? 0 ఉంటది. మరి P సబ్షెల్ లో ఎన్ని ఉంటాయి? L వాల్యూ చెప్పండి. ఒకటి -1 ఉంటుంది, 0 ఉంటుంది, +1. సో దాన్ని గీస్తే ఇదేమో -1, 0, +1. అలా మళ్ళీ 3 ఆర్బిటాల్స్ వచ్చినాయి. P సబ్షెల్ ఎన్ని ఆర్బిటాల్స్ వచ్చినాయి? 3. అలాగా PXY, PY, PZ అనే ఆర్బిటాల్స్ ఎట్లా వచ్చినాయి? దీని వల్లే వచ్చినాయి. అలాగే L = 2 అయింది అనుకోండి. L = 2 అయితే ఏముంటాయి? L వాల్యూ -L నుంచి +L వరకు రాస్తే -2, -1, 0, +1, +2. సో టోటల్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 5 వచ్చినాయి. ఇలాగా 5 అంటే 1, 2, 3, 4, 5 డి ఆర్బిటల్. అలాగే L = 3 అయితే -3, -2, -1, 0, +1, +2, +3. టోటల్ గా ఎన్ని ఆర్బిటల్స్ వస్తున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. అంటే F లో 7 ఆర్బిటల్స్ వచ్చినాయి. అంటే F యొక్క ఆర్బిటల్స్ మనం గీయలేము, కాంప్లెక్స్ గా ఉంటాయి స్ట్రక్చర్స్ అన్ని కూడా, అందుకే వాటిని మనం గీయలేదు. సో F లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఎన్ని ఆర్బిటల్స్? F సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి? 7 ఆర్బిటల్స్ ఉంటాయి. చెప్పింది ఎవరు? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో ఇది ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ గురించి చెప్తుంది. అండ్ దీని వాల్యూస్ ఎక్కడి నుండి ఎక్కడికి ఉంటాయి? -L నుంచి +L వరకు ఉంటాయి. సో L = 0. S కి L వాల్యూ ఎంత? 0. కాబట్టి ఓన్లీ 1 ఆర్బిటల్ వచ్చింది. P కి L వాల్యూ ఎంత? 1. అంటే -1 నుంచి +1 ఎన్ని ఆర్బిటల్స్ వచ్చాయి? -1, 0, +1, 3 వచ్చాయి. అలాగే D కి L వాల్యూ 2. So D has how many orbitals? -2, -1, 0, +1, +2. అలా 5 ఆర్బిటల్స్ D కి వచ్చాయి. అండ్ F కి L వాల్యూ ఎంత? 3. 3 అంటే -3 నుంచి +3 వరకు ఎన్ని వచ్చాయి? మొత్తం 7 ఆర్బిటల్స్ వచ్చాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో తర్వాత ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అయిపోయాక ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ లో ఏముంటాయి? సారీ, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు స్పిన్ క్వాంటమ్ నెంబర్ కి వస్తాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్పారు? స్పిన్స్ అంటే ఎలక్ట్రాన్ ని రెసిడెంట్ తో కంపేర్ చేశారు. అంటే ఒక ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది? పైకి ఉంటే ఇంకో ఎలక్ట్రాన్ కిందికి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? హాఫ్ ఆఫ్ ద స్పిన్ ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతే ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది అని చెప్పారు స్పిన్ మల్టిప్లిసిటీ ఫార్ములా ద్వారా. ఇప్పుడు ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి? √L × L + 1 h/2π, రైట్? సిమిలర్లీ
స్పిన్ యాంగులర్ మొమెంటం కూడా ఫార్ములా ఉంటుంది √S/S+1 h/2π. అంటే స్పిన్ అంటే ఏంటి? స్పిన్ అంటే పైకి ఉంటే ప్లస్ హాఫ్ అని, ఇలా ఆరో మార్క్ పైకి ఉంటే దీనికి ఎస్ వాల్యూ ఎంత? ప్లస్ హాఫ్, కిందికి ఉంటే మైనస్ హాఫ్. సో ఈ వాల్యూస్ తెలుసు, మనం స్పిన్ యాంగులర్ మొమెంటం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్పిన్ మల్టిప్లిసిటీ ఇవి ఎక్కువ మిమ్మల్ని అడగరు, జస్ట్ నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ లెట్ us say this is nucleus. ఓకే, అన్ని ఒకటే బాక్స్ లో మనం అరేంజ్ చేద్దాం, రైట్? అన్ని ఒకే బాక్స్ అంటే ఒకే ఆర్బిట్ లో, ఇవన్నీ ఆర్బిట్స్ తీసి మీకు చెప్తా క్లియర్ గా. ఇదేం ఆర్బిట్? ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఫస్ట్ ఆర్బిట్ ని 1 2 3 4 తో చెప్పాం కదా. ఫస్ట్ ఆర్బిట్ ఇది ఫస్ట్ సబ్షెల్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే దేని ప్రకారం చెప్పాము? 2n². అంటే ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే, సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్ లో 18 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ ఆర్బిట్ లో ఎన్ని? 32 ఎలక్ట్రాన్స్, రైట్? సో ఇవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n² తో చెప్తాం. ఆర్బిటల్ నెంబర్ దేంతో చెప్తాం? 1 2 3 4. మళ్ళీ ఆర్బిట్ లో ఏముంటాయి? ఆర్బిట్ లో ఏముంటాయి? సబ్షెల్స్. ఆర్బిట్ అంటే సెల్స్, సెల్స్ లో ఏముంటాయి? సబ్షెల్స్. ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ 1 సబ్షెల్ ఉంటది. ఏం సబ్షెల్ అది? ఎస్. సెకండ్ ఆర్బిట్ లో దీన్ని 1s అంటాం. సెకండ్ ఆర్బిట్ లో 2 సబ్షెల్స్. థర్డ్ ఆర్బిట్ లో 3s 3p 3d, సారీ 3d వరకే, సారీ. సో 3d. సో నెక్స్ట్ ఫోర్త్ ఆర్బిట్ లో 4s 4p 4d 4f. క్లియర్ ఎవ్రీవన్, రైట్? సో మళ్ళీ ఈ సబ్షెల్స్ లో మళ్ళీ ఏముంటాయి? ఆర్బిటాల్స్ ఉంటాయి, రైట్? S has how many orbitals? S subshell, S subshell లో ఓన్లీ 1 ఆర్బిటాల్ ఉంటుంది. దీని పేరేంటి? 0. రూమ్ పేరేంటి? రూమ్ నెంబర్ 0. ఇందులో P ఎన్ని ఉంటాయి? 3. -1 0 +1. P ఎన్ని ఉంటాయి? 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏంటి? -3 సారీ -2 -1 0 +1 +2. అలాగే D లో F లో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7. అలాగే -3 -2 -1 0 +1 +2 +3. ఇవి ఆర్బిటాల్స్, రైట్? సబ్షెల్స్ లో ఏముంటాయి? ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ ఏమో ప్లస్ హాఫ్ తో, ఇంకో ఎలక్ట్రాన్ మైనస్ హాఫ్ తో. ప్లస్ హాఫ్ అంటే క్లాక్ వైజ్ రొటేషన్, మైనస్ హాఫ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఈస్ మై పాయింట్ క్లియర్ టు ఎవ్రీవన్? వెరీ గుడ్, ఓకే. సో ఇది సమ్మరీ. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మెయిన్ గా దేని గురించి చెప్పింది అంటే సెల్స్ గురించి, ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పింది. అంటే ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, K షెల్, L షెల్, M షెల్, N షెల్. అది ఆర్బిట్ నెంబర్ ఇంక్రీజెస్, సైజ్ ఇంక్రీజెస్, ఎనర్జీ ఇంక్రీజెస్ అని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా తెలిసింది. సబ్షెల్స్, ఇంకోటి అజిముథల్ క్వాంటమ్ నెంబర్ కానీ, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ కానీ దీని ద్వారా ఏం తెలిసిందంటే దాంట్లో ఉండే సబ్షెల్స్ గురించి, ఆర్బిటాల్స్ యొక్క షేప్ గురించి ఈ క్వాంటమ్ నెంబర్ చెప్పింది. ఇంకో క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్, అంటే మళ్ళీ ఆర్బిటాల్స్ ఎన్ని రకాలుగా స్ప్లిట్ అవుతున్నాయి. ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ద్వారా తెలిసింది. అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ లా ఏం తెలిసింది? క్లాక్ వైజ్ స్పిన్నింగ్, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్నింగ్. క్లాక్ వైజ్ స్పిన్నింగ్ ప్లస్ హాఫ్ ఇండికేట్ చేస్తాం. ప్లస్ హాఫ్ అంటే క్లాక్ వైజ్ స్పిన్నింగ్, అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఆరో మార్క్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ స్పిన్నింగ్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ సమ్మరీ ఆఫ్ all quantum numbers. Okay, this is the summary of all quantum numbers I have given here. Principal quantum number, it indicates the shell number. Okay, so determines the mean energy and size. Energy and size గురించి చెప్తుంది. దేని ఏం ఉంటాయి ఇక్కడ? 1 2 3 అయితే దాన్ని ఏమనాలి? KLMN. ఈచ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? Kn². అలాగే అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఒక సబ్షెల్ గురించి చెప్తుంది. డిటర్మైన్ ద షేప్, ఆర్బిటల్ యొక్క షేప్ గురించి ఇది చెప్పింది. అండ్ వాల్యూస్ ఎక్కడ నుండి ఎక్కడ ఉంటాయి? 0 to n-1. అంటే ప్రతి ఆర్బిట్ లో ఉండే సబ్షెల్స్ 0 నుండి n-1 వరకు ఉంటాయి. L వాల్యూ 0 అయితే S, 1 అయితే P, 2 అయితే D, 3 అయితే F. మళ్ళీ ఒక్కొక్క సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఏ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు? 12+1. అంటే దీన్ని ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు P సబ్షెల్ తీసుకున్నారు. P సబ్షెల్ కి L వాల్యూ ఎంత? 1.
సో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 2 into L plus 1 అంటే ఏంటి? 2 into 1 plus 1 అంటే 2 plus 1 అంటే ఎంత? 3. అంటే L equal to 1 అనేది p సబ్షెల్ గురించి చెప్తే p లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3 ఆర్బిటాల్స్. అలాగా ఒక్కొక్క సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ సబ్షెల్ తెలుసుకుందాం. ఎఫ్ సబ్షెల్ కి ఎల్ వాల్యూ ఎంత? ఎల్ వాల్యూ ఎఫ్ సబ్షెల్ కి ఇక్కడ ఎంత? ఎఫ్ సబ్షెల్ ఎల్ వాల్యూ ఇస్ 3. సో ఎల్ వాల్యూ 3 అయితే 2 into 3 6. 6 plus 1 is how much? 7. అంటే మొత్తం ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఎఫ్ లో? 7 ఆర్బిటాల్స్ ఉంటాయి ఎఫ్ లో. 1 2 3 ఇలా 7 ఉంటాయి, రైట్? ఓకే, మొత్తం 7 ఉంటాయి అలాగా. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఆర్బిటల్ ఓరియంటేషన్ గురించి చెప్పింది. సో -L నుంచి +L వరకు సబ్షెల్స్ ని మనం స్ప్లిట్ చేయొచ్చు. స్పిన్ క్వాంటం నెంబర్ ఇలా క్లాక్ వైజ్ స్పిన్నింగ్ ని ప్లస్ ఆఫ్ అంటాము, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్నింగ్ ని మైనస్ ఆఫ్ స్పిన్ అని అంటాం, రైట్? The azimuthal quantum number for the valence electrons of gallium plus ion are here. మరి gallium plus అంటే అది మనకు నెంబర్ తెలియదు, దాని కథ తెలియదు, ఏం తెలియదు అనుకో. జస్ట్ ఆ గ్రూప్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. బోరాన్ సెకండ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే సెకండ్ పీరియడ్. బోరాన్ అనేది ఎక్కడ ఉంటుంది? సెకండ్ పీరియడ్. అల్యూమినియం థర్డ్ పీరియడ్ లో. గాలియం ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ పీరియడ్. ఈ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం అనేది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కి జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2 NP1. ఓకే, అప్పుడు గాలియం కి ఏమవుతుంది? అప్పుడు గాలియం అనేది ఫోర్త్ పీరియడ్ లో ఉంది కాబట్టి మనం ఈజీగా రాసేయచ్చు. గాలియం ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను నేను. ఏంటది? 4s2 4p1 ఉంటుంది. సో ఇది గాలియం ది బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద గాలియం. మరి గాలియం ప్లస్ అన్నారు. ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ p లో నుంచి తీసేసేయాలి. అప్పుడు ఎలక్ట్రాన్ ఎందులో ఉంటుంది? s లో ఉంటుంది. వీళ్ళు క్వశ్చన్ ఏమడిగారంటే ద అజిముథల్ క్వాంటం నెంబర్ ఫర్ ద బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ గాలియం ప్లస్. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? గాలియం లో s సబ్షెల్ లో ఉంది. అదే s సబ్షెల్ లో 4s అనే ఆర్బిటాల్ లో ఉంది. ఎక్కడ ఉంది? 4s ఆర్బిటాల్ లో ఉంది. దీనికి అజిముథల్ క్వాంటం నెంబర్ వాల్యూ ఎంత? s సబ్షెల్ కి l వాల్యూ ఎంత? ఇది ఆన్సర్ 0. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 0. Is my point clear to everyone? Okay. Okay, this question given in NEET 2026. ఇక్కడ మ్యాచ్ ద లిస్ట్ అని ఇస్తారు. క్వాంటమ్ నెంబర్స్ కి అండ్ ఇందులో ఉన్న ఆర్బిటల్స్ కి మధ్యలో మ్యాచ్ చేయాలి. ఎలా చేస్తారు ఒకసారి వినండి. కనిపిస్తుందా మీకు? కనబడట్లేదు. ఓకే, నేను రాస్తాను చూడండి. ఫస్ట్ ఆర్బిట్ లో ఏ ఇలా ఇచ్చారు. ఏ ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చారు. ఏ ఎన్ అన్నారు. B4 ఉంది, C5 ఉంది, D3 ఉంది. ఇక్కడ ఎల్ వాల్యూస్ ఇచ్చారు. ఎల్ వాల్యూస్ ఇచ్చి ఏమన్నారు? ఇక్కడ ఎల్ వాల్యూస్ 1 0 3 ఇక్కడ 2 ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే లిస్ట్ 2 లో ఏమి ఇచ్చారంటే లిస్ట్ 2 లో ఆర్బిటాల్ నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ 1 అని పెట్టి 3D అని ఇచ్చారు, 2 అని పెట్టి 2p అని ఇచ్చారు, థర్డ్ 4s అండ్ ఫోర్త్ వన్ ఈస్ 5f. ఓకే, ఇప్పుడు లిస్ట్ 1 లో ఉన్న వాటిని మనం మ్యాచ్ చేస్తే లిస్ట్ 2 లో ఉన్న వాటిని ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్బిటల్ నెంబర్ అదే ఆర్బిట్ నెంబర్ ఎన్ 2 ఇచ్చారు. L = 0 అయితే ఏం సబ్షెల్ అని చెప్తారా? L = 0 అయితే అది ఏం సబ్షెల్? S సబ్షెల్. ఇది L = 0 అయితే S సబ్షెల్, 1 అయితే P సబ్షెల్, 2 D 3 F సబ్షెల్ కదా. ఇప్పుడు నాకు చెప్పండి 2 1 ని ఎలా రాయొచ్చు? 2 1 అంటే 1 అంటే ఏంటి? P సబ్షెల్. దీన్ని ఇలా రాయొచ్చు 2p అని రాయొచ్చా? 2p అనేది ఇందులో ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సెకండ్ ఆర్బిట్ లో మ్యాచ్ అవుతుంది. అంటే A ఈజ్ మ్యాచింగ్ విత్ 2, రైట్? A ఈజ్ మ్యాచింగ్ విత్ 2. అలాగే 4 0 అంటే ఏంటి? L = 0 అయితే అది ఆర్బిటాల్ S ఆర్బిటాల్. అంటే ఏంటది? 4s ఎందులో మ్యాచ్ అవుతుంది? థర్డ్. అంటే B ఆప్షన్ ఈజ్ మ్యాచింగ్ విత్ 3. సిమిలర్లీ తెలిసిపోయిందా? ఇంకొకటి తెలిస్తే తెలిసిపోతుంది. 5 3 అంటే ఏంటది? L = 3 అయితే F అది ఏం సబ్షెల్? అది F సబ్షెల్. 5f ఎక్కడ మ్యాచ్ అవుతుంది? 4 తో మ్యాచ్ అవుతుంది, రైట్? సో అంటే C ఈజ్ మ్యాచింగ్ విత్ 4. ఓకే, సో నెక్స్ట్
డి అనే 3 2 అన్నారు. 3 2 అంటే ఏ ఆర్బిటాల్ అది? n వాల్యూ ఇస్ 3 అండ్ l వాల్యూ ఇస్ 2. 2 అంటే ఏది వస్తుంది? d సబ్ షెల్. 3d అనేది 5. అంటే d is matching with 5. ఓకే, సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది? 2 3 4 5. ఏదమ్మా? A2 B3 C4 సారీ D1 సారీ D1 3d. ఓకే సారీ, d is matching with 1. 5 లేవు కదా, 4 కదా, సారీ. d is matching with 1, so answer C is matched. Okay, okay, now here we have some list here also given. Quantum number list 1 లో ఇస్తారు, quantum number 2 information provided about that quantum number. Okay, so ఇక్కడ ml ఇచ్చారు, ml ms l n. n అనేది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. l is atomic quantum number, ml is the magnetic quantum number, ms is the spin quantum number. అయితే షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ గురించి చెప్పింది ఏ క్వాంటం నెంబర్, సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ గురించి, ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ గురించి, ఓరియంటేషన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి. 1 by 1 ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేంటిది? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. దేని గురించి చెప్పింది ఇందులో? ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ మీన్స్ దట్ E is matching with 3. స్పిన్ క్వాంటం నెంబర్ దేని గురించి చెప్పింది ఇక్కడ? ఓరియంటేషన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో B is matching with 4. అండ్ నెక్స్ట్ L దేని గురించి చెప్పింది? అజిముథల్ క్వాంటం నెంబర్. అజిముథల్ క్వాంటం నెంబర్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ గురించి చెప్పింది. C is matching with 1. నెక్స్ట్ n ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ దేని గురించి చెప్పింది? సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్. సో B is matching with 2. 3 4 1 2. 3 4 1 2 is the option B here matched. Okay, maximum number of maximum number of orbitals that can be identified with n equal to 4 ml equal to 0 is అన్నారు. అంటే ఫోర్త్ ఆర్బిట్ లో ml అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ 0 ఉన్నవి ఎన్ని ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆర్బిట్ లో మీకు తెలుసు ఏమేమి ఉంటాయి? ఫోర్త్ ఆర్బిట్ లో 4s 4p 4d 4f. ml అంటే l వాల్యూ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ 0 ఉన్నవి ఎన్ని ఉన్నాయి? సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ 0నే కదా. మరి 4p లో ఇదేంటిది? -1 0 +1. 4d లో కూడా అట్లనే ఉంటది కదా. 4d లో ఏముంటది? 1 2 3 4 5 వచ్చాయి కదా. -2 -1 0 +1 +2. అలాగే 4f లో 1 2 3 4 5 6 7. ఓకే, -3 -2 -1 0 +1. అలాగే క్వశ్చన్ ఏం అడిగారంటే 0 ఉన్న ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అంటే, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ని ml తో ఇండికేట్ చేస్తాం. సారీ, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ని ml తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ml 0 ఉన్న ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది రైట్, 1, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ 3, ఇక్కడ 4. ఎన్ని ఉన్నాయి అలాంటివి? 4 ఉన్నాయి. అలాగా క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. To distribute the electrons here we have how many rules? 3 rules. Aufbau principle, Pauli exclusion principle, Hund's rule. Aufbau principle ఏం చెప్తారంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? లోయెస్ట్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ లోకి వెళ్తుంది. ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎందులోకి ఎంటర్ అవుతుంది? లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి? హైయెస్ట్ ఎనర్జీలోకి ఫిల్. దెన్ హౌ డు డిసైడ్ ద లో విచ్ వన్ ఇస్ ద లోయెస్ట్ అండ్ విచ్ వన్ ఇస్ హైయెస్ట్? బై యూజింగ్ ద n+l రూల్. n+l రూల్ ప్రకారం దేనికైతే లోయెస్ట్ వాల్యూ ఉంటుందో అది లోయెస్ట్ ఎనర్జీ, దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అది హైయెస్ట్ ఎనర్జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండింటికి సేమ్ n+l వాల్యూస్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి? మరి అప్పుడు n వాల్యూ మాత్రం చూడాలి. n వాల్యూ దేనికైతే లోయెస్ట్ ఉంటుందో అది లోవర్ ఎనర్జీ, n వాల్యూ అయితే దేనికైతే హైయెస్ట్ ఉంటుందో అది హైయర్ ఎనర్జీ. ఈజ్ మై పాయింట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, నౌ by using the n+l, then how do you decide which is lower one, which is the higher one? Here we have one 3p subshell is there. Okay, n+l మనకి 3p కి చూద్దాం. 3p subshell కి మీరు చెప్పండి n వాల్యూ ఎంత? 3. l వాల్యూ p subshell కి తెలుసు కదా 1. 3 + 1 అంటే ఎంత? 4. అలాగే 3s కి చూడండి, 3s కి 3 + 0 ఏమవుతుంది?
3. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే దేనికి లోవర్ ఎన్ వాల్యూ ఉంది, లోవర్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఉంది 3. అంటే ఎలక్ట్రాన్ 3s ఫిల్ అయిన తర్వాతనే 3p లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5d 4p మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒకటి చెప్తా, 4s 3d ఒకటి క్యాలిక్యులేట్ చేయండి. 4s అండ్ 3d. 4s అంటే ఏంటా, 4 ప్లస్ 0 4, 3 ప్లస్ అంటే ఎల్ వాల్యూ ఏంటి డి సబ్షెల్ కి 3 ప్లస్ 2 is 5. ఇప్పుడు మీకు తెలుసు 3s 3p 3d నిండిన తర్వాత 4s రావాలి కదా, మరి అట్లా రావట్లేదు. చూడండి, 3s 3p ఫిల్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ 4s లోకి వెళ్తుంది, 3d లోకి వెళ్ళకుండా. ఎందుకంటే 3d యొక్క ఆర్బిటల్ యొక్క ఇంప్రెసివ్ వాల్యూ ఎంత 5, 4s ఎంత 4. ఏది లోవర్ ఎనర్జీ, 4s ఇస్ ద లోవర్ ఎనర్జీ. మరి సార్ రెండింటికి ఇంప్రెసివ్ వాల్యూ సేమ్ ఉంటే, సేమ్ ఇంప్రెసివ్ వాల్యూస్ ఉన్నాయి ఏవైనా రెండు చెప్పండి నాకు. 3d అండ్ 4s చూద్దామా, 3d అండ్ 4s చూద్దామా, 3p అండ్ 3d చూద్దామా. ఒకసారి 3d చెప్పండి. 3d అంటే 3 ప్లస్ ఎంత 2, 3 ప్లస్ 2 is 5. మళ్ళీ 4p చూద్దాం, 4 ప్లస్ 1 is. మరి రెండింటికి సేమ్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఉంటే మరి ఏది లోవర్ ఏది హయ్యర్ అంటే దీనికైతే ఎన్ వాల్యూ లోయెస్ట్ ఉంటుందో అది లోవర్ ఎనర్జీ. అంటే n equal to 3 is lower than n equal to 4. That means your 3d orbital is lowest energy than 4p orbital. ఇప్పుడు అర్థమైందా, n plus l రూల్ ని బేస్ చేసుకొని మనం n plus l రూల్ చేసుకొని ఏది లోవర్ వన్ ఏది హయ్యర్ వన్ అని చెప్తాం. n plus l వాల్యూ సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు దేనికైతే లోయెస్ట్ ఎన్ వాల్యూ ఉంటుందో అది లోవర్ ఎనర్జీ, దేనికైతే హైయెస్ట్ ఎన్ వాల్యూ ఉంటుందో అది higher energy. Is my point clear to everyone? Okay. Now here we have a electron distribution. Here we have a Euler diagram. Then how do you remember this Euler diagram? ఒకసారి Euler diagram remove చేయాలి. సో ఇప్పుడు Euler diagram నుంచి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. Euler diagram గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక టెక్నిక్ చెప్తా. సో 1 2 3 4. ఓకే, ఇక్కడ వరకు 4 ఇలా రాసుకోండి. తర్వాత 4 3 2 1 ఇలా రాసుకోండి. సో తర్వాత 1 2 3 4 4 3 2 1 అనండి ఒకసారి. 1 2 3 4 4 3 2 1. సో ఈ ఆర్డర్ లో ఫస్ట్ 1 అంటే 1s, 2 అంటే 2s 2p, 3 అంటే 3s 3p 3d, 4s 4p 4d 4a. అర్థమైంది అనుకుంటా. 3 అంటే 3 టైమ్స్, 4 అంటే 4 టైమ్స్ రాయాలి. మళ్ళీ 4 వచ్చింది, మళ్ళీ 5 తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 5s 5p 5d 5a. అర్థమైందా, 4 అంటే 4 5 టైమ్స్ రైట్. మళ్ళీ ఇప్పుడు 3 టైమ్స్ రాయాలి. ఇది 6s 6p 6d. ఓకే, 6d. నెక్స్ట్ వన్ is 7s 7p. నెక్స్ట్ వన్ is 8s. ఇప్పుడు మీకు ఎలక్ట్రాన్ ఫిల్ చేసే ఆర్డర్ చెప్తాను. ఎలక్ట్రాన్ ఎలా వెళ్తుంది, ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాం రైట్. సరే, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి, 1s నుంచి ఎక్కడికి వెళ్తుంది, 1s నుంచి 2s తర్వాత ఓకే 1s వెళ్ళింది. నెక్స్ట్ 2s, నెక్స్ట్ 2p 3s, next 3p 4s, 3d 4p 5s, 4d 5p 6s, 4f 5d 6p 7s, 5f 6d 7p 8s. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ ని మనం ఫిల్ చేసే ఆర్డర్ ఇది రైట్. దీని నుంచి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీరు రాయొచ్చు. హైడ్రోజన్ నుంచి జింక్ వరకు రాస్తే ఒకటి ఎక్సెప్షన్ ఉంటుంది, ఏంటంటే క్రోమియం. క్రోమియం లో ఆర్గాన్ అనేది ఆర్గాన్ వరకు 18 అయిపోతాయి. ఆర్గాన్ ఇస్ ద నోబుల్ గ్యాస్. ఆర్గాన్ తో కూడా మనం చూపించవచ్చు. ఆర్గాన్ వరకు 18 18 అంటే ఎక్కడ వరకు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ వరకు 10 అవుతాయి. 1s2 2s2 2p6 3s2 3s2 3p6 4s2 3p6 వరకు ఇది 10 ఇవి 8 ఇక్కడ వరకు అయిపోతాయి. 3p6 వరకు 18 అయిపోతాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎలా పోవాలి, ఆర్గాన్ 4s2 s లో 2 ఉండాలి. అంటే ఇక్కడ వరకు 20 అయిపోయినాయి. వాట్ ఇస్ ద క్రోమియం అటామిక్ నెంబర్, ఇక్కడ వరకు 20 అయిపోయినాయి. ఇంకేంటి ఎలక్ట్రాన్ 4. బట్ ఇది రాంగ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇలా కాదు ఫిల్ చేయాల్సింది. ఎలా చేయాలి,
సో ఆర్గాన్ 4s1 3 5. ఎందుకు ఇది అంటే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ దిస్ ఇన్కంప్లీట్ ఆర్బిటాల్, రైట్. అందుకని ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ అవుతుంది. క్రోమియం లాగా కాపర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ది మీరు చూసినట్లయితే కాపర్ చెప్పండి, కాపర్ది. సో కాపర్ది 29 కదా, యాక్చువల్ గా 4s2 3d9 రావాలి, కానీ ఏమొస్తుంది 4s1 3d10. అంటే ఇవి చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. సో ఇవి కూడా ఎలా ఫిల్ చేయాలంటే బేస్డ్ ఆన్ మాయిలర్ డయాగ్రామ్ ని యూజ్ చేసుకొని ఫిల్ చేయొచ్చు. ఓకే, రైట్. Okay, now here we have the some arbiters they have given decreasing order లో వీటిని అరేంజ్ చేయాలి. అంటే ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ n+l వాల్యూకి. మాయిలర్ డయాగ్రామ్ తెలిస్తే వెంటనే చెప్పేయచ్చు. లేదు మాయిలర్ డయాగ్రామ్ తెలియకుండా ఇంకొక వే కూడా ఉంది, n+l వాల్యూ మెథడ్ లో కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4d ని నేను క్యాలిక్యులేట్ చేస్తా. మీకు ఇట్లా ఒకసారి రాసుకోండి. l = 0 అయితే 1, l = 1 అయితే ఏంటి ఏం సబ్షెల్ అది? l = 0 అయితే s సబ్షెల్, l = 1 అయితే p సబ్షెల్, l = 2 అయితే d సబ్షెల్, l = 3 అయితే f సబ్షెల్. సో ఇప్పుడు 4d అన్నారు. 4d అంటే n+l వాల్యూ రాయండి అన్నిటికీ. 4 + 2 ఎంత? 6. అలాగే 5p కి రాయండి. 5p కి 5 + 1 6. నెక్స్ట్ 5f కి రాయండి. 5f అంటే 5 + 3 3 8. Next one is 6p. 6p 6 plus 1 is how much? 7. ఇప్పుడు మీరు చెప్పండి అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ దేనికి ఉంది? 5f. సో 5f కి ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 6p కి ఉంది. మళ్ళీ రెండిట్లో ఇది హైయెస్ట్ అంటే n వాల్యూ 5p is the highest value. n వాల్యూ దేనికి ఎక్కువ ఉందో అది హైయెస్ట్. సో నెక్స్ట్ 5p, ఆ తర్వాత 4d. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? సి ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో ఇలా అయినా తెలుసుకోవచ్చు, లేదంటే మాయిలర్ డయాగ్రామ్ ని డ్రా చేసుకుని అయినా తెలుసుకోవచ్చు. ఓకే.